ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైం స్వీట్ కార్న్ వడలు ట్రై చేశాను. స్వీట్ కార్న్ అనేది చాలా బాగుంటుంది కదా, లైక్ నార్మల్గా మనము బాయిల్ చేసుకుని తిన్నా కూడా వాటర్లో. సో అట్లా నేను వడలు ట్రై చేసా, ఎలా వస్తుందా అని చెప్పి చాలా బాగా వచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్స్ తీసుకుంటున్నాను. దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటున్నా. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ మిక్సర్ని పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి చాలు. పేస్ట్ అనేది మనకి ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. అప్పటి వరకు చేసుకొని దాన్ని బౌల్లో తీసుకుని, లైక్ మనం రైస్ ఫ్లోర్ అట్లానే కార్న్ ఫ్లోర్ని బేసాన్ని మొత్తంని యాడ్ చేసుకోండి. శనగపిండి, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ని కొంచెం లైక్ శనగపిండి 2 స్పూన్స్, అట్లనే బియ్యపిండి 2 స్పూన్స్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. మీకు ఇంకా అది వాటర్ లాగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి. సో మొత్తాన్ని కూడా మంచిగా ఒక థిక్ పేస్ట్ కింద మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్, అట్లనే సాల్ట్ మొత్తం యాడ్ చేసుకోండి. సో వడలు షేప్ కింద చేసుకొని ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నేను కొన్ని పకోడా టైప్ కూడా వేసుకున్నా కొన్ని వీడియోలో. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం అయితే నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కదా, మార్నింగ్ తినలేరు అందరూ. సో ఈవినింగ్ టైంకి మంచి స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతేమీ లేదు ప్రాసెస్. మనం జస్ట్ వడలు ఎట్లా వేసుకుంటామో సేమ్ అంతే, కాకపోతే స్వీట్ కార్న్ని మనం పేస్ట్ చేసుకుని వేసుకుంటాం ఇందులో. కొంతమంది నైట్ అంతా సోక్ చేసి వేస్తారు కదా, అట్లా కూడా అక్కర్లేదు, ఇన్స్టంట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని ఐడియా రాలేనప్పుడు ఇట్లాంటివి స్వీట్ కార్న్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా అనుకోవచ్చు దీన్ని మనం. అంతే, వేడి స్వీట్ కార్న్స్ రెడీ. సో మంచిగా మీకు చట్నీ కావాలితే చట్నీ, లేకపోతే ఏదైనా టమాటా కచ్చప లేక ఏమీ లేకుండా కూడా ఉత్తి కూడా తినేయచ్చు. చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో.